గ్రీటింగ్స్ అనే జీసస్ లార్డ్ అవర్ సేవియర్. అది చూసుకున్నట్లయితే యెషయా గ్రంథం 1:15 మీరు బహుగా ప్రార్థన చేసినా నేను వినను, మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి. ఎందుకంటే యాజ్ పర్ బైబిల్ వాట్ ఈస్ సిన్? దేవుని ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం వల్ల వచ్చే జీతం మరణం. కాబట్టి ఈ పాపం పోవాలంటే ఏం చేయాలి? యేసయ్య రక్తంలో కడగబడాలి. 1 యోహాను 1:7-9 వరకు. యేసు రక్తం ప్రతి పాపముని పవిత్రులు పరిచేయును. మన చూపుల్లో, మాటల్లో, తలంపుల్లో. తన సహోదరుని చూసి వ్యర్థులు అంటే నరకాగ్నిలోనవును. ఒక స్త్రీని మోహపు చూస్తేనే వ్యభిచార పాపం. చెడ్డ తలంపు హృదయం అన్నింటికంటే ఘోరమైన వ్యాధి కలది. కాబట్టి ఈ 3 పాపాలు క్లీన్ చేసుకోవాలి. మనం ఎంత పరిశుద్ధంగా ఉన్నా, ఎంత భయభక్తులు ఉన్నా, బైబిల్ ఏం చెప్తుంది? అందరూ పాపులే, దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతాడు. యాజ్ పర్ స్క్రిప్చర్స్, ద రోమన్స్ లెటర్, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తాడు, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించలేకపోతున్నారు. కాబట్టి మనం పొద్దు నుంచి సాయంత్రం వరకు బ్రష్ కానీ, పేస్ట్ కానీ, మనం ఏది వెజిటేబుల్స్ కానీ, మన నిత్యావసర సరుకులు ఏది కొనుక్కున్న వల్ల కిరాణా షాప్ యజమానుల కోసం ప్రార్థన చేయాలి. సండే వర్షిప్ మనం అటెండ్ అయితే పరలోకం మనం భుజిస్తే యాజకుల క్షేమం కోసం, అందరి క్షేమం కోసం ప్రార్థన చేయాలి. అప్పుడే అవన్నీ ఒప్పుకున్న తర్వాతనే వాట్ ఎవర్ నీడ్ యూ విల్ ఆస్క్, అదర్వైజ్ గాడ్ విల్ నాట్ లిజన్ యువర్ ప్రేయర్స్. అసలు దేవుడు మన ప్రార్థన వినడు. ఎందుకంటే చాలామంది ప్రవక్తలు కానీ, రాజులు కానీ, మన చేతులు రక్తం ఉన్నాయనుకో, దావీదు మహారాజు ఏం చేశాడు? గోలియాతుని చంపిండు. ఇతర అన్య రాజులు యుద్ధంకి అయినప్పుడు అన్య రాజులను చంపిండు, దోచుకొచ్చిండు దేవాలయం కడతానని. ఉరియాని చంపించిండు. అతని చేతులంతా రక్తంతో నిండుతున్నాయి. కాబట్టి దేవాలయం ఎవరు కట్టారు? సొలొమోను కట్టాడు. కాబట్టి ఈ క్రైస్తవ జీవితంలో మనం ప్రతిరోజు మన ముఖం కడుక్కుంటాం కదా, సబ్ తోటి కడుక్కున్నప్పుడు నురగ మీద అంత బ్లాక్గా వస్తుంది నల్లగా. అది దేనికి సాదృశ్యం? మురికికి సాదృశ్యం. సో మనం ఏం చేయాలంటే పొద్దు నుంచి సాయంత్రం వరకు అన్నీ ఒప్పుకోవాలా. క్రీస్తు పాదాల చింతకు పోయి ఫస్ట్ క్లీన్ యువర్ సిన్స్ టు ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఫస్ట్ మనం పాపాల అపరాధాలన్నీ క్రీస్తు రక్తంలో కడుక్కొని తర్వాత అవన్నీ ఒప్పుకొని మన అవసరాలు అడగాలి. అప్పుడు ఖచ్చితంగా మన ప్రార్థన వింటాడు. యెషయా 1:15 చూడండి. మీ ప్రార్థనని వినంటుండు, నా కళ్ళు కప్పుకుంది అంటుండు, నా చెవులు మూసుకుంటా అంటుండు. దేవుడు వినడు. ఎందుకంటే చాలామంది ఉపవాసాలు ఉంటారు, కంటి ప్రార్థన చేస్తారు, రాత్రి ప్రార్థన చేస్తారు, దానిలాగా ప్రార్థన చేస్తారు. కొందరికి మాత్రమే జవాబు వస్తుంది, కొందరికి రాదు. ఎందుకు? ఇదే ఏసునామమున గ్లాసులను ఇచ్చిన వాళ్ళను దీవించాలి, శపించద్దు. సో మరి మీరు కూడా దీవించండి, ఫలించండి. మన ఆటోలో ప్రయాణం చేసిన ఆటోకు తగిన ఛార్జ్ ఇచ్చినాం కదా, 20 రూపాయలు కావచ్చు, 50 రూపాయలు కావచ్చు, 100 కావచ్చు. ఇక మేము ఇంటికి వచ్చిన తర్వాత ఏసు దేవుడు నాకు కావాల్సిన ఏమంటే వినడు దేవుడు. ఫస్ట్ నువ్వు ఆటో డ్రైవర్ క్షేమం కోసం ప్రార్థన చేయి. దానికి ఎన్ని రిస్కులు ఉంటాయి, సర్వీసింగ్ ఛార్జీలు అవన్నీ. ఆ డీజిల్ పెట్రోల్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇస్మాయిల్ బ్లెస్సింగ్స్. ఇప్పుడు ఎలా ఉంది? ఇస్మాయిల్ కంట్రీస్ వార్ జరుగుతుంది. వార్ జరగద్దు ప్రభు, వాళ్ళ కుటుంబాలను దీవించండి, ఇస్మాయిల్ జనరేషన్ దీవించండి. ప్రార్థన చేసి మనకు కావాల్సిన దేవుడు వింటాడు, మనకు జవాబు వస్తుంది. లేకుంటే జవాబు రాదు. సో ఈ క్రైస్తవాత్మ జీవితంలో మనం ఫలించాలంటే, ముందుకు వెళ్ళాలంటే, మన కోరికలు తీరాలంటే ఫస్ట్ మాట, చూపు, తలంపు ద్వారా చేసిన పాపాలన్నీ క్రీస్తు రక్తంలో కడుక్కొని తర్వాత మనం దేవుణ్ణి అడగాలి. మత్తయి సువార్త 7:7 ఉంది కదా, అడుగుడు మీకు ఇవ్వబడును. మీకా 7:7. నా దేవుడు నా ప్రార్థన ఆలోచించను. సో మనం ఏం చేసినా కానీ 2 Corinthians 7:14 నా పేరుబడి నా జనులు తాము తగ్గించుకోవాలంటున్నాడు. హంబుల్నెస్. ఎంత తగ్గించుకుంటే అంత హెచ్చింపబోతాం. చూసిరా, సాత్వికులు ధన్యులు వాళ్ళు భూలోకం సంతరించుకోవాలి. మత్తయి సువార్త 5వ చెప్తాడు కొడవి ప్రసంగంలో యేసయ్య. కాబట్టి మనకు సాత్వికం బాగుండాలి, తగ్గింపు జీవితం, హంబుల్నెస్. ఎంత తగ్గింపు ఉంటే అంత ఓర్చుకునే శక్తి ఉంటే. మోసం చేసిండు సముద్రం దగ్గర ఇశ్రాయేలు జనాంగను మోషను బాగా ఇబ్బంది చేస్తారు. ఎంత ఇబ్బంది చేసినా వాళ్ళని దీవిస్తూ ముందుకు నడిపిస్తాడు. కానీ
మోషే లాంటి సాత్వికులు పుట్టలే, భవిష్యత్తులో పుట్టబోరు. మరి ధర్మశాస్త్రం రాసిండు. మోషే ఎవరు? ఫస్ట్ ఒకప్పుడు నరహంతకుడు. అతను అసలు చుట్టాలు, బంధువులు, స్నేహితులు దగ్గరికి తేలే. కానీ దేవుడు మాట్లాడినప్పుడు లోబడి అహరోన్ తోడు పోయి ఐగుప్తు బానిసత్వం నడిపించి ఇశ్రాయేలు జనం నడిపించడం ద్వారానే మోషే చేతు ధర్మశాస్త్రం రచించబడతాడు. అప్పుడు మోషకు వాల్యూ వచ్చింది. అంతకుముందు నరహంతకుడు ఐగుప్తులో ఒక మనిషిని ఇసుకలో పాతి పెడతాడు. మళ్ళీ ఒక గొడవ అయితే వాళ్ళిద్దరికి సంధానించకపోతే నువ్వు మొన్న మనిషిని చంపిన మళ్ళీ చంపుతావు అంటాడు. అసలు మోషకు లేవి వంశస్థుడు. అతడు ఒక సమాజం క్రూరంగా చూస్తుంది. కానీ ఇశ్రాయేల్ జనం దేవుని మాటకు లోబడి 40 సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకొని దేవుడు ముఖాముఖిగా మాట్లాడి ఐగుప్తులో అహరోను వెంట పట్టుకుని పోతాడు. అహరోన్ ఎవరు? మోషే సహోదరుడు, మోషే బ్రదర్. ఇప్పుడున్న యాజకత్వం బ్రాహ్మణ్స్. అప్పుడు మోషకు రైట్ హ్యాండ్ అహరోన్. ఫరో సైన్యం మోషేని చంపాలని చూస్తారు. కానీ అహరోన్ చేసి ఆగిపోతారు. అంటే అక్కడ దేవుడు మోషకు తోడుగా ఉంటాడు. మోషే నత్తివాడు, ఆయనకు నోటి మాధ్యం ఉంటుంది. అహరోన్ క్షుణ్ణంగా మాట్లాడతాడు. ఎందుకంటే హిందువుల హెల్ప్ ద్వారానే, ఇప్పుడు అహరోన్ హెల్ప్ ద్వారానే ఇశ్రాయేల్ జనాంగాన్ని, మన పితరులను ఆ బానిసత్వం నుంచి తీసుకొస్తాడు. కాబట్టి మనం ఇప్పుడు కూడా ప్రార్థన చేయాలి. ఇప్పుడు హిందువులు, ముస్లింలు వాళ్ళు కట్టే ఇన్సూరెన్స్లు కానీ, రోడ్ ట్యాక్సీలు కానీ, జిఎస్టీ బిల్లులు కానీ, వాళ్ళు వాడే వంట నూనెలు, పెట్రోల్ అంతా అయితే ఖర్చులు కావు. ఎందుకంటే వాడిని ప్రతి ఒక్కటి కొన్న దానిపైన ఎంతో కొంత బిల్స్ గవర్నమెంట్కి వెళ్తున్నాయి. ఆ గవర్నమెంట్ మనకు సహాయం చేస్తుంది. చర్చి సాలరీస్లో, చర్చి నిర్మాణాలకు, క్లాత్స్కి, డెకరేషన్కు రకరకాల ఖర్చులు వస్తున్నాయి. సో మనం ఏం చేయాలంటే వేసిన గ్లాసులను ఇచ్చిన ప్రార్థన చేయాలి. యాజ్ పర్ గాస్పెల్ ఆఫ్ ద మాథ్యూ 10:42 అండ్ ద మార్క్ 9:41. సో మనం ఏం చేయాలంటే ఈ ఫస్ట్ మనం క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాతనే మనం ముఖం కడుక్కొని వచ్చి పక్క పంట ఉన్న మనిషితో మాట్లాడితే వింటాడు. అదే ముఖం కడుకు ఒక పాచినతో మాట్లాడినాం అనుకోని వింటడం, ఆ వాసనకి గిన్నెలు పారిపోతారు. దేవుడు కూడా అంతే. మనం అందరినీ ఆశించి దేవా నాకు కావాలంటే ఇవ్వడు. వాళ్ళని దీవించాలి. యోబు ఏం చేసి ఇతరులను దీవిస్తుందని 2 ఆశీర్వాదం. సో మీరు ఏం చేస్తారంటే ఇతరులను దీవిస్తూ ఫస్ట్ క్లీన్ యువర్ సిన్స్ టు ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆఫ్టర్వర్డ్స్ వాట్ ఎవర్ నీడ్స్. ఓకే, గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.